మీకు వీలైతే నా ప్రేమను బతికించండి, శ్రీకాంత్‌ని కాపాడండి. న్యాయస్థానాలన్నీ గూడా ఆ పెద్ద మనిషి వేసినటువంటి పిల్లి ఏదైతే ఉందో దాని మీద సమగ్రతమైనటువంటి విచారణ చేసి, ఆ పిల్లిని మీరు మంచి నిర్ణయం తీసుకొని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపండి. వాళ్ళతో పాటు నా జీవితం కూడా బాగుపడేదానికి మీరు తోడుగా ఉండండి. అరుణ్ గారు, చివరిగా ఒక మాట. నాకు తెలిసి ఇంత పబ్లిక్గా మీరు ఓపెన్ అప్ అయి గత గంట సేపటి నుంచి మీ ఆవేదన, మీ కన్నీళ్ళు, మీ ఆవేదన విన్నవాళ్ళు, మీ కన్నీళ్ళను చూసిన వాళ్ళు ఎవరూ కూడా ఇకపైన మీ మీద ఎవరు ట్రోల్ చేస్తారని నేనైతే అనుకోవట్లా. మనిషి అన్నవాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరు కూడా మీ స్టోరీ మొత్తాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీ మీద అంత వ్యంగ్యంగాను ఇంకో రకంగానో మీ మీద ట్రోల్ చేస్తారని నేను అనుకోవట్లా. రెండోది, మీరు ప్రాణహాని ఉందనుకుంటున్నారు. బహుశా మీరు ఇంతమంది జనం చూస్తూ ఉండగా ఈ వీడియో తర్వాత విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఎవరన్నా ప్రాణహాని తలపెడతారని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ దాని రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి అవుతుంది, లేదా మీరు నమ్ముకున్న నాయకుడిది అవుతుంది. కాబట్టి వాళ్ళే మీకు ప్రొటెక్షన్ ఇస్తారు, మీకు ప్రాణహాని అయితే ఉండదు.